గుడ్ ఈవినింగ్ ఎవరిబడే. మళ్ళీ మీ ముందుకి విజయలక్ష్మి వచ్చాను. ఈరోజు స్నాక్స్ ఐటెం చూపిస్తాను. అదేమిటంటే సగ్గుబియ్యం వడలు. సగ్గుబియ్యం వడలకి కావలసిన ఐటమ్స్ చూపిస్తాను. ముందుగా ఒక 5 గంటలకు ముందు నానబెట్టుకోవాలండి. పొద్దున చేసుకుందామంటే రాత్రి నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టాను. ఇక బాగా నానిపోయి ఈ వాటర్ అంతా తీసేసాను. ఇలా నానాలండి. బంగాళదుంపలు ఉడకబెట్టేసానండి. ఇవి బంగాళదుంపలు ఎక్కువే ఉండాలి, కొంచెం క్వాలిటీ. ఇలా పొట్టు తీసేసి ఉడికిన తర్వాత ఇలా తొక్క తీసేసుకోవాలి. ఇలా బంగాళదుంపలన్నీ ఉడకబెట్టినవి తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదొక ఐటెము. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, ఆయిల్ అండి. స్టవ్ వెలిగించి బాండిలో మనకు తగంతా వడ మునిగేంత నూనె వేసుకోవాలండి. ఆయిల్ నేను వేసాను. నూనె కాగేలోపు మనం ఇవి సగ్గుబియ్యం అన్నీ కలుపుకుందాము. సగ్గుబియ్యంలో ఉడికించిన బంగాళదుంపలు కూడా మనం ఇలా వేసేసుకోవాలి. మెత్తగా పిసికేసి వేసేసుకోవాలండి. బంగాళదుంప వేసాం కదండి. ఇప్పుడు కొంచెం ఒక స్పూను జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ వేసుకున్న తర్వాత అండి బాగా కలుపుకోవాలండి కలిసేటట్టుగా. సగ్గుబియ్యము, బంగాళదుంప, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకుంటారు కానీ నేను వేయట్లేదండి. దీంట్లో వాటర్ పోసుకోకుండానే కలుపుకోవాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం తడి, ఈ బంగాళదుంప తడి మెత్తగా అయిపోతుంది. వాటర్ పోసుకుంటే మనకి వడ రాదు. మనం గారెల్లో కూడా వేసుకోవచ్చండి. ఇలా చిల్లు పెట్టుకోవచ్చు, లేదంటే వడల్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా గారెల మోడల్లా చేస్తున్నానండి. కొంచెం చేయికి ఆయిల్ రాసుకోవాలి. గారెల్లో వేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చాయి. వేసుకోవచ్చు కానీ ఇలా గారెల్లో కూడా బాగుంటాయి. బ్రౌన్ కలర్లో వచ్చేసాయండి. ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. బాగుంటాయండి స్నాక్స్ కింద. సగ్గుబియ్యం వడలు రెడీ. దీంట్లో కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఈ సాస్ నంచుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అంటే స్నాక్స్ కింద పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టచ్చు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒకటి టేస్ట్ చూస్తాను ఇప్పుడు. చాలా బాగున్నాయండి. ఇలా నంచుకుని తింటే చాలా బాగున్నాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా చేసి చూడండి. మరో వంటతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.